హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. ఇవి మీషో ప్రోడక్ట్స్ అండి. ఇవి నేను ఇచ్చిన కోడ్ని సెర్చ్ చేయండి. సెంట్ బాటిల్ అండ్ పట్టీలు. ఇక్కడ నేను పెసరపప్పు టమాటా వండుతున్నది వీడియో తీస్తున్నా. వీడియో తీస్తూ ఒక మాట అండి, ఒక చిన్న మాట. కొత్తగా పిల్లలను స్కూల్లో జాయిన్ చేసే తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలండి. కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారండి. అలా దయచేసి చేయకండి. మనకు ఎంత ఓపిక ఉన్నంత వరకు కనీసం ఫిఫ్త్ క్లాస్ వరకైనా పిల్లలని మనము కష్టం అనకుండా ప్రైవేట్ స్కూల్లోనే చదివించండి. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి మీరు, ప్లీజ్. ఎందుకంటే చిన్నతనంలోనే పిల్లల మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి మనం ఆ వయసులోనే పిల్లలకు చదువు పైన ఇష్టం కలిగేది చేయాలండి. అప్పుడే మనము బాగా చదివించామనుకోండి, వాళ్ళకి చదువు అనేది వాళ్ళకు తొందరగా వచ్చేస్తుంది. ఒక ఫిఫ్త్ క్లాస్ వరకైనా మనము తప్పకుండా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలండి. నేను గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వద్దంటున్నానో నేను మరొక వీడియోలో చెప్తానండి. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చదవడం కష్టం, మెరుగైన చదువు మాత్రం చదవలేరు. ఎందుకంటే వాళ్ళకి చదవలేకపోతారండి. నా అనుభవంతో నేను చెప్తున్నా. మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించడం అంటే అక్కడ పిల్లలు ఎక్కువ రారు, స్కూల్కి సరిగ్గా రారు. తర్వాత పిల్లలు అంటే ఇప్పుడు కొంచెం మంచిగా చదివే పిల్లలు అందరూ కలిసి చదువుతూనే కదండి పిల్లలందరూ యాక్టివ్గా ఉండేది. అట్లని తర్వాత పిల్లలకి చిన్నతనంలోనే మనం కూడా ఇంటి దగ్గర కొన్ని ఏబీసీలని అవన్నీ స్టార్టింగ్ నుంచేనే మనము ఇంట్లోనే నేర్పిస్తూ ఉండాలండి. తర్వాత వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ మనం చేపించి వాళ్ళకి మెల్లిగా అంటే టఫ్ అనకుండా కొంచెం ఆటలాగా మెల్లిగా చెప్తూ ఉండాలండి. మనము వదిలేసినామనుకో, ఇప్పుడు చిన్నతనంలోనే మనం వదిలేసామనుకోండి పిల్లల్ని, వాళ్ళు మాత్రం పెద్ద అయ్యాక మాత్రము వాళ్ళు అస్సలు వినరండి. వినరానంటే ఎందుకు వినరు అంటే చదవడం రాదు, రాయడం రాదు. అప్పుడు వినాలన్నా కూడా వినలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇక చదువు అనేది వస్తూ ఉంటేనే వాళ్ళకు చదవడము రాయడము వస్తూ ఉంటేనే యాక్టివ్గా అనిపిస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి మనం చిన్నతనంలోనే మెల్లగా ఒక ఆటలాగా చెప్తూ పోతేనే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకు చదువు పైన ఇష్టం పెరుగుతుంది. వాళ్ళు చదవగలుగుతారు, రాయగలుగుతారు. చదువురా అని ఊకే అనే బదులు మనము ఇక కొంచెం ఫిఫ్త్ క్లాస్ వరకు వచ్చారంటే వాళ్ళంతటా వాళ్ళు చదువుకోవడము, ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళే క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే నేనేమంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు పిల్లల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో మాత్రం జాయిన్ చేయకండి, ప్లీజ్. కనీసం మనకు చేతనయ్యేంత వరకు ఒక ఫిఫ్త్ క్లాస్ వరకైనా పిల్లల్ని మన ప్రైవేట్ స్కూల్లో మంచి ప్రైవేట్ స్కూల్లో, నేను చెప్పేది కూడా వినండి కొంచెము. అది చిన్నదని చూడొద్దు, పెద్దదని చూడొద్దండి. అలా టీచర్స్ సార్స్ ఎట్లున్నారు అని చూసుకొని, అది చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, కాకపోతే ఒక ఫిఫ్త్ క్లాస్ వరకైనా మనం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో చేర్పించాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఎట్లయినా చదువు చెప్పకున్నా వాళ్ళకి జీతం వస్తూ ఉంటుంది, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్లో అట్లా ఉండదు. మనం మనీ పెడతాము, వాళ్ళని అడిగేటట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.